మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది యాక్టర్స్కి ఒక రోల్ మోడల్. సాధారణ చిరంజీవి నుంచి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అయ్యి డైనమిక్ హీరోగా రూపాంతరం చెంది సుప్రీం హీరో అనిపించుకుని మెగాస్టార్గా ఎదిగిన తీరు అసామాన్యం, అనిర్వచనీయం, అద్వితీయం, అసాధారణం. ఇక రీసెంట్ ట్రెండ్స్లో మాస్ అనే వర్డ్కి డిఫరెంట్ వర్డ్స్ యాడ్ చేసి తమ ఫేవరేట్ హీరోలకి తగిలిస్తున్నారు ఫ్యాన్స్. అదే క్రమంలో గాడ్ ఆఫ్ మాసెస్ అయ్యారు బాలయ్య, మేన్ ఆఫ్ మాసెస్ అయ్యారు తారక్, మాస్కా దాస్ అయ్యారు విశ్వక్షేన్. అదే క్రమంలో నిన్న జరిగిన మాస్కా దాస్, విశ్వక్షేన్ రీసెంట్ మూవీ లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. అదేంటంటే లైలా మెగా మాస్ ఈవెంట్, బాస్ ఆఫ్ మాసెస్, మాస్కా దాస్ అని. అందులో చిరు, విశ్వక్ ఫోటోలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇక చిరంజీవి పేరు ముందు బాస్ ఆఫ్ మాసెస్ అని వేయడం మొదలు పెడతారేమో. విశ్వక్ వేయిస్తే వేయించాడు కానీ వినడానికి చాలా బాగుంది కదండీ. నిజంగా మాస్ అనే పదానికి అర్థం చెప్పింది మన మెగాస్టారే కదండీ. అప్పటిదాకా ఉన్న హీరో ఇమేజ్కి డిఫరెంట్గా లుంగీ కట్టి, తలకి తువ్వాలు కట్టి, నోట్లో బీడీ అటూ ఇటూ తిప్పుతుంటే జనాలు పిచ్చెక్కిపోలేదా చెప్పండి. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో కేవలం కింది పెదవి మీద సిగరెట్ అటూ ఇటూ తిప్పినా ముఠామేస్త్రిలో బీడీ పొగ వదులుతూ లుంగీ పైకెత్తి కట్టి, తలకి ఎర్ర తువ్వాలు చుట్టి, భుజాన తాడు వేసి వస్తుంటే జనాలు కేకలు కదండీ. 2 years బ్యాక్ వాల్తేరు వీరయ్యలో ఇంట్రడక్షన్ సీన్ రీసెంట్ ఎగ్జాంపుల్ కదండీ.